సెకండ్ ఇయర్ సివిక్స్లో సెకండ్ చాప్టర్లో ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు అనే పాఠ్యాంశాన్ని చేర్చడం జరిగింది. ఈ పాఠ్యాంశం నుంచి ఎగ్జామ్స్లో ఒక 10 మార్క్స్ క్వశ్చన్, ఒక 5 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, టోటల్గా 17 మార్క్స్ వస్తాయి. అయితే ఈ చాప్టర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా ప్రతి పౌరుడు వీటి మీద అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి హక్కుల గురించి, మనం నిర్వర్తించవలసినటువంటి బాధ్యతల గురించి, ప్రభుత్వ సంక్షేమాల గురించి అవగాహన కలిగి ఉంటాం. కాబట్టి ఈ చాప్టర్ అందరికీ కూడా తెలుసుకోవడానికి చాలా ముఖ్యమైనది. అలాగే ఈ వీడియో లెసన్ విద్యార్థులు అర్థం చేసుకోవడానికి వీలుగా ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్గా చేయడం జరిగింది. ఈ వీడియో లెసన్స్ క్లాస్ రూమ్ టీచింగ్కి సబ్స్టిట్యూట్గా మాత్రం ఉండవు. ఎందుకంటే క్లాస్ రూమ్లో చాలా ఎక్కువ పీరియడ్స్ తీసుకొని రాజ్యాంగం సంబంధించినటువంటి పదాల యొక్క వివరణ కానీ, లేదా టీచింగ్ చేసేటప్పుడు ప్రజెంటు పాస్ట్ ఈవెంట్స్ని కలిపి టీచ్ చేస్తూ ఉంటాం. అలా వివరంగా చెప్పడం ఈ వీడియోలో కుదరదు. ఎందువల్లంటే ఉదాహరణకి అల్పసంఖ్యాక వర్గాల వారు అన్న పదాన్ని విడవర్చి చెప్పాలంటే అల్పసంఖ్యాక వర్గాల వారిగా ఏ అంశాలు క్రైటీరియాగా తీసుకొని నిర్ణయిస్తారు, వారు ఏ ప్రాంతాల్లో ఉన్నారు, వారి గురించి ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ చర్యలు, ఇవన్నీ కూడా టీచింగ్లో డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అట్లా అంత విపులంగా చెప్పడానికి వీలు కుదరదు. అయినప్పటికీ కూడా ఈ వీడియో లెసన్స్ పాఠ్యాంశాలకు సంబంధించిన అవగాహనను కల్పిస్తాయి. దీంతో పాటు టెక్స్ట్ బుక్ని చదవడం వల్ల రాబోయే పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రశ్నలకు సరైన సమాధానం రాస్తారని ఆశిస్తున్నాను. ఇక చాప్టర్లోకి వెళ్దామా మరి? ఆదేశ సూత్రాలు. ఆదేశ సూత్రాలు భారత రాజ్యాంగంలో ముఖ్య లక్షణాలుగా పేర్కోవచ్చు. ఆదేశ సూత్రాలను భారత రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న ప్రకరణలు వీటిని పేర్కొంటాయి. భారతీయులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయపరమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలను, న్యాయాన్ని అందించడానికి ఆదేశ సూత్రాలు దోహదపడతాయి. ఆదేశ సూత్రాల పరిణామం. ఆదేశ సూత్రాలను మొదట్లో రోమన్ సామ్రాజ్యం అనుసరించింది. తర్వాత స్పెయిన్, ఐర్లాండ్, చైనా, జర్మనీ రాజ్యాంగాల్లో వీటి యొక్క ప్రస్తావన ఉంది. 1931 కరాచీ తీర్మానము, 1948లో యుఎన్ఓ చేసినటువంటి విశ్వమానవ హక్కుల ప్రకటన, అలాగే గాంధీజీ బోధనలలో దృష్టిలో పెట్టుకొని ఆదేశ సూత్రాలను రూపకల్పన చేశారు. వీటినే నిర్దేశక నియమాలని, రాజ్య విధాన నిర్ణయక సూత్రాలుగా పేర్కొంటారు. ఆదేశిక సూత్రాల లక్షణాలు. ఇవి సంక్షేమ రాజ్య స్థాపనకై ఉద్దేశించబడినవి. ప్రభుత్వ విధానాలను రూపొందించడంలోనూ వాటిని అమలు చేయడంలోనూ నిర్దేశక నియమాలను ప్రాథమికాలుగా భావిస్తారు. ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఈ ఆదేశ సూత్రాలు. ఇవి ప్రభుత్వం యొక్క అధికార పరిధిని పెంచుతాయి. అయితే వీటిని ఆర్థిక వనరుల లభ్యత మేరకు ప్రభుత్వాలు అమలు చేస్తాయి. వీటిని అమలుపరచకపోయినా ప్రభుత్వం ఎలాంటి చట్టధిక్కార చర్యను చేసినట్లుగా పరిగణించరు. ఎందుకంటే వీటికి న్యాయస్థానాల సంరక్షణ లేదు. వ్యక్తి ప్రగతి కంటే సామాజిక శ్రేయస్సును పెంపొందించడమే వీటి ప్రధాన లక్ష్యం. ఆదేశక సూత్రాల వర్గీకరణ. భారత రాజ్యాంగంలో పర్టికులర్గా ఆదేశక సూత్రాల గురించి వర్గీకరణ ఏమీ లేకపోయినప్పటికీ కూడా మన సౌలభ్యం కోసం ఆదేశ సూత్రాలను 3 విధాలుగా వర్గీకరించడం జరిగింది. ఆదేశ సూత్రాలను సామ్యవాద సూత్రాలు, ఉదారవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలుగా విభజించడం జరిగింది. సామ్యవాద సూత్రాలు సామ్యవాద, శ్రేయోరాజ్య,
సిద్ధాంత స్థాపన లక్ష్యంగా సామాజిక ఆర్థిక న్యాయాన్ని అందిస్తాయి. రాజ్యాంగంలోని 38, 39, 41, 42, 43, 46, 47వ ప్రకరణలు సామ్యవాద సూత్రాల గురించి వివరిస్తాయి. 38వ ప్రకరణ రాజ్యంలో ప్రజలందరికీ సామాజిక ఆర్థిక న్యాయాలు దక్కేటట్లుగా చూడాలని పేర్కొంటుంది. 39వ ప్రకరణ ప్రకారం రాజ్యం ఈ క్రింది పేర్కొన్న చర్యలను అమల్లో ఉంచడానికి కృషి చేయాలని చెప్తుంది. అవి ఏంటంటే తగినంత జీవనోపాధి అవకాశాలను కల్పించడం, అంటే ప్రజలందరికీ కూడా జీవించడానికి అవసరమైనటువంటి పని హక్కును కల్పించాలి. సమిష్టి సంక్షేమానికి దోహదపడే భౌతిక వనరులను, సంపదను పంపిణీ చేయడం, స్త్రీ పురుషులందరికీ సమాన వేతనాన్ని అందించడం, సమాన పనికి సమాన వేతనాన్ని అందించడం జరుగుతుంది. బాల కార్మికులకు రక్షణ కల్పించడం, జాతీయ సంపదను వికేంద్రీకరించడం, కార్మికుల ఆరోగ్యం, శక్తి దుర్వినియోగం కాకుండా చూడడం, బాలబాలికలను, యువకులను దోపిడీకి గురి కాకుండా రక్షించడం, ఇవన్నీ కూడా ప్రకరణలో పేర్కోవడం జరిగిందనమాట. దీనికి అనుకూలంగానే పని హక్కు, అలాగే సహజ వనరులపై ప్రభుత్వ నియంత్రణ, చౌక దుకాణాల పంపిణీ, సంపద వికేంద్రీకరణ, ఒక్కళ్ళ వద్దే సంపద కేంద్రీకృతం కాకుండా పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటుంది. స్త్రీ పురుషులందరికీ సమాన పనికి సమాన వేతనం, అలాగే కార్మికులు తమ శక్తికి మించి పని చేయకుండా ఉండేటట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శ్రద్ధను వహించడం, బాలబాలికలు, యువకులు దుర్వ్యసనాలకు లోను కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలని చెప్పి 39వ నిబంధన తెలియచేస్తుంది. 41వ ప్రకరణ ప్రకారం నిరుద్యోగం, వృద్ధాప్యం, అస్వస్థత, అంగవైకల్యం వంటి ప్రమాదాల బారిన పడిన వారికి పని హక్కు, విద్య, ప్రభుత్వ సహాయం అందే విధంగా చూడడం. దీనిలో భాగంగానే నిరుద్యోగ వృత్తి, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్స్ ఇవ్వడం లాంటివన్నీ కూడా ప్రభుత్వం చేపడుతూ ఉంటుంది. 42వ ప్రకరణ ప్రకారం కార్మికులు న్యాయబద్ధమైన మానవతా పరిస్థితులతో కూడిన పనిని కల్పించడం, స్త్రీలకు ప్రసూతి వైద్య సదుపాయాలను రాజ్యం కల్పించాలని కోరుకుంటుంది. ఈ నిబంధన ప్రకారం కార్మికులకు న్యాయమైనటువంటి పని పరిస్థితులు, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు, అలాగే వాళ్ళకి ఆరోగ్య రక్షణకు కావాల్సినటువంటి కార్మిక చట్టాలు అవన్నీ కూడా కల్పించడం ఈ నిబంధనలో భాగంగానే చెప్పవచ్చు. 43వ ప్రకరణ ప్రకారం రాజ్యం వ్యవసాయం, పారిశ్రామిక కార్మికులందరికీ తగిన పని కల్పించడం, మంచి ప్రమాణంతో కూడిన జీవనాన్ని గడపడానికి అవసరమైన పరిస్థితులను, విరామాన్ని, సాంఘిక సాంస్కృతిక అవకాశాలను కల్పించడానికి కృషి చేయాలని చెప్తుంది. 47వ ప్రకరణ ప్రకారం ప్రజల పోషకాహార స్థాయిని, ప్రజల జీవన ప్రమాణాన్ని పెంపొందించడానికి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్తుంది. ఈ నిబంధనతో మత్తుమందులు, మత్తు పానీయాలు నిషేధించి ప్రజారోగ్యాన్ని రాజ్యాలు సంరక్షిస్తాయి. ఇవన్నీ కూడా సామ్యవాద సూత్రాల్లో భాగంగా పేర్కొనవచ్చు. ఉదారవాద సూత్రాలు. ఉదారవాద సూత్రాలు ప్రాథమిక విద్య, ఉమ్మడి పౌర స్మృతి, స్వతంత్ర న్యాయశాఖ, అంతర్జాతీయ శాంతి వంటి ఆశయ సాధనాల కోసం ఈ ఉదారవాద సూత్రాలని ఏర్పాటు చేశారు. వీటిని రాజ్యాంగంలో 44, 45, 50, 51వ ప్రకరణలో పేర్కోవడం జరిగింది. 44వ ప్రకరణ ఉమ్మడి పౌర స్మృతి గురించి వివరిస్తుంది. కామన్ సివిల్ కోడ్ అంటే హిందువులకి హిందువుల ప్రకారం, ముస్లింలకి షరియత్ లా ప్రకారం తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా పౌరులందరికీ ఒకే విధంగా ఉమ్మడి పౌర స్మృతి కామన్ సివిల్ కోడ్ ఉండాలని పేర్కోవడం జరిగింది. 45వ ప్రకరణ ప్రకారం 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించడానికి రాజ్యం ప్రయత్నించాలి. ఈ చర్యకు బదులుగా బాలబాలికలకు 6 సంవత్సరాలు పూర్తయ్యే వరకు శిశు సంరక్షణ విద్యలను సమకూర్చడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలని 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002లో సూచించింది. దీనికి అనుగుణంగానే బాలబడి అంటే అంగన్వాడీ సెంటర్స్ని ఏర్పాటు చేయడం, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్
14 years వరకు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్లో భాగంగానే చేస్తుంది రాజ్యం. 48వ ప్రకరణ ప్రకారం వ్యవసాయం, పశుపోషణను ఆధునిక శాస్త్రీయ పద్ధతిలో నిర్వర్తించడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి. దీని ప్రకారం ప్రాథమిక రంగమైనటువంటి వ్యవసాయం, పశుపోషణలను అభివృద్ధిపరచడానికి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి అధికోత్పత్తిని తీసుకొచ్చి రాజ్యం యొక్క పౌరుల యొక్క అభివృద్ధికి కృషి చేయాలని చెప్తుంది. నెక్స్ట్ 49వ ప్రకరణ ప్రకారం జాతీయ ప్రాధాన్యం ఉన్న కళాత్మకమైన లేదా చారిత్రక చిహ్నాలు, ప్రదేశాలు, వస్తువులను రాజ్యం సంరక్షించాలి. మనకి వారసత్వంగా వచ్చినటువంటి చారిత్రక కట్టడాలు, కాలంలో రాజులు కట్టించినటువంటి చారిత్రక ప్రదేశాలు, ఇంకా మన దేశానికి గర్వకారణంగా ఉన్నటువంటి ప్రదేశాలు, చిహ్నాలు, వస్తువులు అన్నిటినీ కూడా ఎవరు పాడు చేయకుండా వారసత్వంగా భావితరాల వారికి అందించేటట్టుగా రాజ్యం సంరక్షణ చేపట్టాలని సూచిస్తుంది. 50వ ప్రకరణ ప్రకారం ప్రజాసేవల విషయంలో కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడానికి రాజ్యం చర్యలు తీసుకుంది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కలెక్టర్ వద్దే న్యాయాధికారాలు ఉండేవి. అయితే తర్వాత స్వాతంత్రానంతరం కలెక్టర్ దగ్గర నుంచి న్యాయాధికారాలను తొలగించడం జరిగింది. ప్రస్తుతం కలెక్టర్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్గా మాత్రమే ఉన్నారు. ఈ విధంగా 50 ఆర్టికల్లో చెప్పినట్టుగా న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేసి భారతదేశంలో న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కలిగి ఉండేటట్లుగా చేశారు. 51వ ప్రకరణ ప్రకారం రాజ్యం అంతర్జాతీయ శాంతిని, న్యాయాన్ని, భద్రతని పెంపొందించడం, పొరుగు దేశాలతోనూ ఇతర దేశాలతోనూ శాంతియుతంగా ఉండాలని, పౌరులకి భద్రతని చేకూర్చాలని పేర్కొంటుంది. దేశాల మధ్య న్యాయపరమైన, గౌరవపరమైన దౌత్య సంబంధాలను నిర్వహించడం, పొరుగు దేశాలతో గౌరవప్రదంగా ఉంటూ వాళ్ళతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు సక్రమంగా నిర్వహించాలని పేర్కొంటుంది. చారిత్రక కట్టడాలను, సంస్కృతిని పరిరక్షించడం, మనకి పూర్వకాలం నుంచి ఉన్నటువంటి సంస్కృతిని, చారిత్రక కట్టడాలని మనం వారసత్వంగా స్వీకరించి వాటిని పరిరక్షించాలని పేర్కొంటుంది. అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రోత్సహించడం వంటి చర్యలు అమలు కోసం కృషి చేయాలి. పొరుగు రాజ్యాలతో ఉండేటువంటి వివాదాలను యుద్ధం ద్వారా కాకుండా చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకొని శాంతిని నెలకొల్పాలని, దానికి కావలసినటువంటి చక్కటి విదేశాంగ విధానాన్ని అమలు చేయాలని ఈ నిబంధన చెప్తుంది. ఇవన్నీ కూడా ఉదారవాద సూత్రాల్లో భాగంగా ఆదేశ సూత్రాల్లో పేర్కోవడం జరిగింది. గాంధేయవాద సూత్రాలు. భారతదేశంలో ఆదర్శ పాలన అందించడానికి గాంధేయవాద సూత్రాలు దోహదపడతాయి. గాంధీజీ ప్రవచించిన ఆదర్శాలను ఈ ఆదేశక సూత్రాల్లో పేర్కోవడం జరిగింది. గాంధీజీ ప్రవచించిన ఆదర్శాలు ఆదేశక సూత్రాల్లో 40, 43, 46, 47, 48A, 49వ ప్రకరణలో వివరించడం జరిగింది. 40వ ప్రకరణ ప్రకారం రాజ్యం పంచాయతీరాజ్ సంస్థలు నిర్వహించి అవి స్వయం పాలనా సంస్థలుగా ఏర్పడడానికి తగిన అధికారం ఇవ్వాలని చెప్పింది. దీని ప్రకారం గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా గ్రామీణ అభివృద్ధి చేయడం కోసం 1959లోనే భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అలాగే 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 ద్వారా దీనికి రాజ్యాంగ హోదా కూడా కల్పించడం జరిగింది. 43వ ప్రకరణ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత లేదా సహకార ప్రాతిపదికపై కుటీర పరిశ్రమల స్థాపనకు రాజ్యం తోడ్పడాలని పేర్కొంటుంది. 43వ నిబంధనలో కొన్ని అంశాలు సామ్యవాదానికి చెందినవి, కొన్ని అంశాలు గాంధీవాదానికి చెందినవి ఉన్నాయి. దీనిలో కుటీర పరిశ్రమలకు చెందిన అంశాలని గాంధీవాదంలో చేర్చడం జరిగింది. 46వ ప్రకరణ ప్రకారం షెడ్యూల్ కులాల, తరగతుల, బలహీన వర్గాల ప్రజల విద్య, సామాజిక ప్రగతికి రాజ్యం ప్రత్యేక శ్రద్ధని వహించాలని చెప్తుంది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి విద్య, వాళ్ళకి కావాల్సినటువంటి
ఉద్యోగ ఆర్థికాభివృద్ధి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శ్రద్ధను వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగానే విద్యా సంస్థల్లోనూ ఉద్యోగాల్లోనూ బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించడం జరిగింది. 47వ ప్రకరణ ప్రకారం ఆరోగ్యానికి హాని కలిగించే మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాల నిషేధానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి పేర్కోవడం జరిగింది. అంటే మత్తు మందులు, మత్తు పానీయాలను నిషేధించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. దీంట్లో భాగంగానే మద్యపానాన్ని కూడా నిషేధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కోవడం జరిగింది. అదనపు సూత్రాలు. భారత రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో చేసింది. అలాగే 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978లో చేసి కొన్ని అదనంగా ఇప్పుడు ఉన్న సూత్రాలకు అదనంగా కొన్ని సూత్రాలని చేర్చడం జరిగింది. అవేంటంటే పిల్లల ఆరోగ్యం, ప్రగతి, పరిరక్షణకు తగిన అవకాశాలు కల్పించాలని, పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం, కర్మాగారాల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం, కొన్ని అదనపు సూత్రాలను చేర్చడం జరిగింది. ఆదేశిక సూత్రాలు చాలా ప్రాముఖ్యతమైనవి. ఈ ఆదేశిక సూత్రాలను రాజ్యాంగానికి అంతరాత్మగా ఆస్టిన్ అభివర్ణించారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ సూత్రాలను రాజ్యాంగ వినూత్న లక్షణాలుగా పేర్కోవడం జరిగింది. అయితే రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను బట్టి కొంతమంది దీని మీద విమర్శలు చేయడం కూడా జరిగింది. ఐవర్ జెన్నింగ్స్, టిటి కృష్ణమాచారి వంటి ప్రముఖ రాజ్యాంగవేత్తలు ఆదేశ సూత్రాలను శుష్క వాగ్దానాలుగాను, అలంకారప్రాయ సూత్రాలుగాను పరిగణించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఆదేశ సూత్రాలు ప్రజలు వారి హక్కులను అనుభవించడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తాయి. అలాగే ప్రభుత్వం చేసేటువంటి వివిధ సంస్కరణలకు సూచికలుగా ప్రభుత్వం స్థిరమైనటువంటి విధానాలను కొనసాగించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.